వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ మిక్స్డ్ వెజ్ మసాలా పూరి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తాను. ఇవి మిక్స్డ్ వెజిటేబుల్స్. నేను ఏమేమి తురుముకున్నానో చెప్తాను. క్యారెట్, ఆలు, సోరకాయ, క్యాప్సికమ్, ఆనియన్, పూరి పిండి. ఇప్పుడు దీని ప్రాసెస్ చెప్తాను. ఇప్పుడు ఈ పిండిలో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి, లైట్గా షుగర్ అండ్ 2 స్పూన్స్ రవ్వ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మిక్స్డ్ వెజిటేబుల్స్ వేసుకోవాలి. 1 స్పూన్ శనగపిండి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడినంత కారం పొడి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అండ్ కొంచెం పసుపు అండ్ ఇందులో కొంచెం ధనియాల పొడి అండ్ కొంచెం జీలకర్ర పొడి వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని డోలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా డోలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇందాక ప్రిపేర్ చేసుకున్న డోని ఇలా చిన్న చిన్న పూరీలా ప్రిపేర్ చేసుకోవాలి. పర్ఫెక్ట్ షేప్ అయితే రాదు, ఎందుకంటే డో చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి. అందులో వెజిటేబుల్స్ ఉంటాయి కాబట్టి అందులో ఉన్న కొంచెం వాటర్ కంటెంట్ వల్ల డో చాలా సాఫ్ట్గా ప్రిపేర్ అవుతుంది. సో ఇలా చిన్న చిన్న పూరీలా ప్రిపేర్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఈ పూరి వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయ్యాక సర్వింగ్ ప్లేట్లో పెట్టి ఇలా వేడి వేడి మిక్స్డ్ వెజ్ పూరి రెడీ. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఎప్పుడు తినే పూరి కానీ ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.